110 అంతస్తుల ఎత్తైన భవనం నుంచి కిందకు దూకితే ఖచ్చితంగా చనిపోతారని తెలిసి కూడా కనీసం 0.001% అయినా బతికే ఛాన్స్ ఉంటుందేమనే ఆశతో పైనుంచి ఆ వ్యక్తి దూకారు. హాయ్, వెల్కమ్ టు ది వన్ ఛానల్. ఈరోజు మనం వన్ ఫోటో వన్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ అయిన ఫోటో గురించి చూద్దాం. ప్రపంచం మర్చిపోలేని ఒక ఫోటో ఇది. అది 2001 సెప్టెంబర్ 11వ తేదీ న్యూయార్క్ సిటీలో ప్రపంచం మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది. కానీ ఆ రోజు తీసిన ఫొటోస్లో ఒక ఫోటో మాత్రం ఇప్పటికీ ప్రపంచం ఇంకా మర్చిపోలేకపోతుంది. ఆ ఫోటోలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ ఆ ఫోటో మానవ ప్రపంచంలో అత్యంత బాధ కలిగించిన ఫోటోల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఇది ది ఫాలెన్ మ్యాన్ స్టోరీ, ది మార్నింగ్. అది 2001 సెప్టెంబర్ 11 మార్నింగ్ 8:46 టైం. న్యూయార్క్ సిటీలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ని ఒక హైజాక్డ్ ప్లేన్ ఢీకొట్టింది. ఆ సమయంలో వేల మంది ఎంప్లాయీస్ ఆ టవర్లో పనిచేస్తున్నారు. మొదట్లో చాలామంది ఇది ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ 17 మినిట్స్ తర్వాత సౌత్ టవర్ను ఇంకొక ప్లేన్ వచ్చి ఢీకొట్టింది. సో అప్పుడు అందరికి అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు, అటాక్ అని. అటాక్ జరిగాక పొగ, వేడి, మంటలతో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ బిల్డింగ్లోనే ట్రాప్ అయిపోయారు. ప్రతి ఒక్క నిమిషానికి ప్రమాదం పెరిగిపోతూ వచ్చింది. ద ఇంపాసిబుల్ చాయిస్. మంటలు పెరిగాయి, పొగతో ఫ్లోర్స్ని నింపేశాయి. కొన్ని ఫ్లోర్స్లో ఉండే వారికి ఎస్కేప్ రూట్ లేదు, ఎందుకంటే స్ట్రైట్స్ మొత్తము బ్లాక్ అయిపోయాయి. హెలికాప్టర్స్ ల్యాండ్ అవ్వలేకపోతున్నాయి. జనాలందరూ విండోస్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని చూస్తున్నారు. కానీ రెస్క్యూ మాత్రం చాలా ఇంపాసిబుల్ అయిపోయింది. అప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ మంటల్లో పడి చనిపోవడం కంటే బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకున్నారు. ఇది వినడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ బిల్డింగ్స్ ఒక్కొక్కటి 110 అంతస్తులు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఏ చాయిస్ కనిపించలేదు. అలా ఆ రోజు చాలామంది టవర్స్ నుండి కిందికి పడిపోయారు. ది ఫోటో. అప్పుడు ఆ అటాక్ సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నాడు. ఆ ఫోటోగ్రాఫర్ నేము రిచర్డ్ డ్ర్యూ. ఆయన కెమెరాలో ఒక వ్యక్తిని క్యాప్చర్ చేసింది. ఆ ఫోటోలో ఆ వ్యక్తి తలకిందులుగా ఆకాశం నుంచి పడిపోతున్నట్టు ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో టైర్ టవర్స్ కాలమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అది చూసేకి చాలా భయంకరంగా ఉంది. అది ఒక ఆర్ట్ ఫోటోలా కనిపించింది, కానీ అది ఆర్ట్ కాదు. అది ఒక మనిషి జీవితంలో చివరి క్షణం. ఆ ఫోటోని తర్వాత అందరూ ది ఫాలింగ్ మ్యాన్ అని పిలవడం మొదలుపెట్టారు. హూ వాజ్ హీ? ఆ ఫోటో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. ఆ తర్వాత అందరిది ఒకే ప్రశ్న, ఎవరు ఆ వ్యక్తి అని. చాలామంది జర్నలిస్టులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. చాలా ఫ్యామిలీస్ ఫొటోస్ కంపేర్ కూడా చేశారు. అలాగే చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అనలైజ్ చేశారు. కొంతమంది ఆ ఫోటోలోని వ్యక్తిని జానథన్ బ్రెలీ అని నమ్మారు, కానీ కంప్లీట్ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. కానీ నిజం ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నది వ్యక్తి మాత్రమే కాదు. ఆ రోజు ట్రాప్ అయిన వేలాది మందికి ఆ ఫోటో సింబల్గా అయ్యింది. వై పీపుల్ హేటెడ్ దట్ ఫోటో. ది ఫాలింగ్ మ్యాన్ ఫోటో న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యింది. కానీ కొన్ని రోజుల్లో చాలా న్యూస్ పేపర్స్ ఆ ఫోటోని రిమూవ్ చేశాయి, ఎందుకంటే జనాలు ఆ ఫోటోని చూడలేకపోయారు. ఫోటో భయంకరంగా ఉండటం వల్ల కాదు, ఆ ఫోటో రియల్గా ఉండటం వల్ల. యుద్ధ భూమిలో మరణంలా కనిపించింది. ఈ ఫోటోలో ఒక మనిషి లాస్ట్ డెసిషన్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే 110 అంతస్తుల ఎత్తైన భవనం నుంచి కిందకు దూకితే ఖచ్చితంగా చనిపోతారని తెలిసి కూడా కనీసం 0.001% అయినా బతికే ఛాన్స్ ఉంటుందేమనే ఆశతో పైనుంచి ఆ వ్యక్తి దూకారు. ఆ దూకిన నిర్ణయం తలుచుకుంటే ఇప్పటికీ కూడా బాధతో గుండెలు బరువెక్కుతాయి. ఈ ఫోటో మనకు ఒక ఇంపార్టెంట్ విషయంని గుర్తు చేస్తుంది. హిస్టరీ బుక్స్లో నెంబర్స్ ఉంటాయి, డేట్స్ ఉంటాయి, స్టాటిస్టిక్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్క నెంబర్ వెనుక ఒక మనిషి ఉంటాడు, ఒక కళ ఉంటుంది, ఒక కుటుంబం కూడా ఉంటుంది. ది ఫాలింగ్ మ్యాన్ ఫోటో 9/11 గురించి కాదు, ఒక ఇంపాసిబుల్ సిచ్యువేషన్లో ఉన్న మానవ జీవితం గురించి.
అందుకే ఇది జరిగి 25 సంవత్సరాలు అవుతున్నా ప్రపంచం ఇంకా ఆ ఫోటోను మర్చిపోలేకపోతుంది. మీరు ఇంతకుముందు ఈ ఫోటో చూశారా? ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి వన్ ఫోటో వన్ స్టోరీ ఎపిసోడ్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సూర్య. మళ్ళీ కలుద్దాం.